తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలు పూర్తయి నెల రోజులు కూడా కాకుండానే మరొకసారి రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 28వ తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుందని, 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. నామినేషన్లకు ఏప్రిల్ 4 వరకు అవకాశం ఇవ్వగా, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7 వరకు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు ఏప్రిల్ 9గా నిర్ణయించారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వాతావరణాన్ని తీసుకురానుంది. మే 1వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమురయ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. అంతేకాక కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజయ్య గెలుపొందారు. ఆయన విజయం తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో తన మార్కును చూపించింది. 2023 ఎన్నికల్లో కూడా ఎవరూ ఊహించని విధంగా పుంజుకుంది. కాగా ఈ విజయంతో పార్టీ రాష్ట్రంలో మరింత ప్రజాదరణ పొందే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.